హలో ఫ్రెండ్స్, ఈరోజు పుట్నాలతో మంచి స్వీట్ని చూపించబోతున్నాను. 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పుట్నాలు వేసి వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పుట్నాల పౌడర్ని వేసి వేయించుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు బెల్లం సిరప్ వేసి కలుపుకోవాలి. దీన్ని పాకం పట్టుకోలేదు, జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. మీకు ఈ సిరప్ని ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఇంతకుముందు వీడియోలో నేను గోధుమ పిండితో స్వీట్ చేశాను. అందులో ఈ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్కి వెళ్ళి అయినా చెక్ చేయొచ్చు. చూడండి, బెల్లం సిరప్ ఇలా పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం ప్యాన్కి అంటుకోకుండా తయారవ్వాలి. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా స్పాచులాతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మరొక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పుట్నాలతో మంచి స్వీట్ రెడీ అయినట్లే. ఈ స్వీట్ని ఇలాగే వేడివేడిగా తినేయచ్చు, లేదంటే ఒక బౌల్లోకి వేసి ప్రెస్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సింపుల్గానే ఉంది కదా. బెల్లం సిరప్, పుట్నాలు ఈ 2 ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.